ఎవరైతే శాస్త్ర చోదితమైన తమకు విద్యుక్తమైన ధర్మాన్ని పాటిస్తారో, అదే నేను ఎవరికి దండం పెడుతున్నానయ్యా అంటే సృష్టికర్తకు కూడా జ్ఞానం ఎవడిచ్చాడు వాడికి. నేను ధర్మాచరణ చేశాను కనుక నాకు ఆయన ప్రసాదించి తీరాలి. ప్రతి దేవతకి ఆ దేవత్వం, ఇంద్రుడికి ఇంద్రత్వం, అగ్నికి అగ్నిత్వం ఇత్యాదులు దేని వల్ల ఏర్పడుతున్నాయంటే ఈశ్వర ప్రసాదము చేతనే. శారదా స్వరూపమైన జగద్గురు స్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సు సమర్పణ చేసుకుంటూ, జగద్గురువుల అనుగ్రహంతో శారదా పరమేశ్వరి కటాక్షంతో చెప్పుకొస్తున్న సూత సంహిత ప్రవచన మహాయజ్ఞం. వర్ణాశ్రమ విధానం అనగానే ఈ రోజుల్లో చెప్పడానికి భయపడతారు, వినడానికి భయపడతారు. వర్ణాశ్రమ విభాగం అన్నాడే తప్ప ఇందులో ఎక్కువ తక్కువలు చెప్పలేదు. ప్రతి వారు వారికి ఉన్నటువంటి స్థితిని అనుసరించి వారి వర్ణాలని, వారి ఆశ్రమాల్ని, వారు ఉన్న స్థితిని అనుసరించి పాటించాలి. తద్వారా వాళ్ళు తరిస్తారన్న ఉద్దేశంతో వర్ణాశ్రమ విభాగములు ఏ వర్ణముల వారికి, ఏ ఆశ్రమముల వారికి ఏవి ధర్మములు శాస్త్రము ద్వారా ఏర్పరిచారు. ఎవడు? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే. అందుకే ఆ బ్రహ్మదేవుడు ఎలా ఏర్పరిచారంటే హిరణ్యగర్భం జనయామాస పూర్వం అని చెప్పినట్లుగా ఆ బ్రహ్మదేవుడికి ఆ వేద విజ్ఞానాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. అంటే సృష్టి చేసే శక్తిని పరమేశ్వరుడు ఇచ్చాడు. సృష్టి నడవవలసిన పద్ధతి ఏదైతే ఉందో అది శాస్త్రం. ఆ శాస్త్రంలో ప్రథమం వేదం. దాన్ని అనుసరించి తర్వాత ఋషులు ఏర్పరిచిన ఇతర శాస్త్రములన్నీ వస్తున్నాయి. పురాణ, న్యాయ, మీమాంసాది శాస్త్రములన్నీ శృతిని అనుసరించి వస్తున్నాయి. కానీ ప్రథమత సృష్టిని ఏర్పరచడంతో పాటు శాస్త్రాన్ని ఏర్పరిచాడు బ్రహ్మదేవుడు. ఈ సృష్టిని శాస్త్రాన్ని ఎలా ఏర్పరిచాడు అది కూడా తెలియాలి కదా. ఆయన బాగా ఆలోచించారండి, ప్లాన్ చేశారండి అంటే ఆయన ఆలోచన ప్లాన్ కాదుట. సాంబం సర్వేశ్వరం ధ్యాత్వా ప్రసాదాత్ తస్య నిర్మమే. సర్వేశ్వరుడైన సాంబుని ధ్యానించి ఆయన ప్రసాదం చేత నిర్మాణం చేశాడు. అంటే ఆయన అనుగ్రహం చేత నిర్మాణం చేశాడు అంటూ ఒక మాట చెప్తారు ఇక్కడ సూతులు వారు. ప్రసాదేన వినా దేవః ప్రసాదేన వినా నరాః ప్రసాదేన వినా లోకాః న సిద్ధ్యంతి మహామునే. ఈశ్వర ప్రసాద మహిమండి మాటకు అర్థం. బ్రహ్మదేవుడు అంతటి వాడు సృష్టిని చెయ్యగలిగి సృష్టికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వగలిగాడంటే ఆ రెండూ ఇచ్చినవాడు ఆయన. ఇది మళ్ళీ ఉపనిషత్ వాక్య ప్రమాణమే. మన అనేక మార్లు చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో హి వేదాః ప్రహిణోహి తస్మై తగం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపంచే. ఇది కూడా ఉపనిషత్ మంత్రం, శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రం ఇది. కానీ బ్రహ్మదేవుడికి శృతునిచ్చిన వాడు. ఇదే మాట భాగవతంలో కూడా మనం ఆది మునయే, మునికి తేనే బ్రహ్మ వేదమునిచ్చాడు అని భాగవతంలో 2వ శ్లోకంలోనూ మనం చదువుకుంటున్నాం. అదే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి వేద విజ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది సృష్టికర్తకే సృష్టిని శాసించే జ్ఞానం ఇచ్చాడు ఆయన. దీని ప్రకారం నడిచారా మీరు ఉత్తమ స్థితిని పొందుతారు, దీన్ని తప్పేరా అధోగతి పాలవుతారు అని ఏర్పరిచాడు ఇక్కడ. అటువంటి శాస్త్రములు సాంబ పరమేశ్వరుడు ప్రసాదం చేతనే పొందాడు. ఆ మాటకు వస్తే జగత్తంతా ఈశ్వర ప్రసాదము చేతనే నిర్మితమైందని తెలుసుకో. ప్రసాదం లేకపోతే అంటే ప్రసాదం అనగా ఈశ్వరుని అనుగ్రహం లేకపోతే దేవతలు లేరు, నరులు లేరు, లోకములు లేవు. దేవతలు గాని, నరులు గాని, లోకములు గాని సిద్ధిని పొందుతున్నాయన్నా అవి సిద్ధించేయన్నా కేవలం ప్రసాదేనా, ప్రసాదము చేత మాత్రమే. కనుక ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర ప్రసాదము చేత మాత్రమే జగత్తు నిర్మితమై నడుస్తున్నది. ఆయన అనుగ్రహం వారి వారి కర్మలను అనుసరించి ఇస్తున్నాడు. కానీ ఆయన అనుగ్రహం మాత్రమే నడుపుతున్న జగత్తుని. ఇది తెలుసుకుని ప్రసాదా దేవదేవస్య, ఈ దేవదేవుని యొక్క ప్రసాదం చేతనే బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వం వచ్చిందయ్యా. ప్రతి దేవతకి ఆ దేవత్వం, ఇంద్రుడికి ఇంద్రత్వం, అగ్నికి అగ్నిత్వం ఇత్యాదులు దేని వల్ల ఏర్పడుతున్నాయంటే ఈశ్వర ప్రసాదము చేతనే. కానీ ప్రతి దేవతలో ఒక శక్తి ఉంది, గొప్పతనం ఉంది అంటే అది పరమేశ్వరుని అనుగ్రహం యొక్క వెలుగు. అదే మన కేనోపనిషత్తులో కథ కూడా చెప్తున్నది. మీ నిర్వాకాలేం లేవు, నేను ఇస్తే పనిచేసేవాళ్ళు మీరు. తమ నిర్వాహకుని అహంకరించుకుంటే దానికి కథ మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం కనుక చెప్పనక్కర్లేదు. దీనికి ప్రమాణం ఉపనిషత్తు అది అక్కడ. అందుకే అగ్ని మండుతుందన్నా, వాయువు వీచుతుందన్నా ఆయన అనుగ్రహం చేత మాత్రమే. కనుక వీచగలిగే శక్తి రాగానే నేను వీచాను, నేను మండాను అనుకోగానే అహంకారాన్ని ముట్టిగా పెట్టాడు శివుడు. ఆ కథ మనకి ఉపనిషత్తులో చక్కగా చెప్పబడుతుంది. ఉమాదేవి వచ్చి ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని మనకు బోధిస్తుంది. కానీ దేవతలైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ నుంచి వ్యక్తమయ్యే ప్రతి సమర్థత ఈశ్వర ప్రసాదమైన స్పృహ కలిగి ఉండాలి. వారి నుంచి వ్యక్తమయ్యే ఏ గొప్పతనమైనా, ఆఖరి కంటికి చూచే గొప్పతనం ఒకటి ఉంది, అదే దాని గొప్పతనం, అది ఈశ్వర ప్రసాదం. అలా చూస్తే జగత్తంతా ఈశ్వర ప్రసాదంగానే కనబడుతుంది. జగత్తంతా ఈశ్వర ప్రసాదంగా చూడగలిగితే
క్రమంగా ఈశ్వరమయంగా చూస్తాం, ఆ తర్వాత మయం పోయి ఈశ్వరుడుగా చూస్తాం. ఇది క్రమం. అందుకే ప్రసాద దృష్టి చాలా ప్రధానం అండి. అది మనం కల్పించడం కోసమే రోజు దేవుడు ప్రసాదం తినడం అలవాటు చేసుకోవాలి. తినడం అంటే అనుభవించడం, అనుభవించేది ఈశ్వర ప్రసాదం కావాలి. ప్రధానంగా మనం అన్నం ఒక్కటే అనుకుంటే తప్పు లేదు, అదే ప్రసాదం అంటాం. ఎందుకంటే దానివల్ల అవయవాల నిర్మాణాలు జరుగుతాయి కనుక. అంటే అన్నం తినడం వల్ల వచ్చే శక్తి అవయవాల్లోకి ప్రవేశించిందంటే ఈశ్వర ప్రసాదమేగా. అదే పదార్థం తినేవాడు పశువు, ప్రసాదం తినేవాడు ధన్యుడు. ప్రసాదం తినాలి, ఈశ్వర ప్రసాదం. ప్రసాదం అంటే నివేదన పెట్టింది ఎలాగూ ప్రసాదమే. అది కాక జగత్తంతా ఈశ్వర ప్రసాదం అనే భావన ఈ ప్రసాద సేవనం వల్ల కలగాలండి. అందుకే ఇక్కడ ప్రసాదం గురించి వాక్యములు 3-4 అత్యద్భుతంగా చెప్పాడు. ఇక్కడ ప్రసాదేన వినా దేవ, ప్రసాదేన వినా నరాహ, ప్రసాదేన వినా లోకాహ నసిద్ధ్యంతి మహాముని ప్రసాదా దేవదేవస్య బ్రహ్మ బ్రహ్మత్వమాగత. కేవలం ఈశ్వర ప్రసాదం వల్లనే బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వం. ఎస్మిన్ ఏతి సన్నే ఎస్మిన్ సన్నే సర్వేషాం పుష్టి జాయేత పుష్కల. ఈ జగత్తంతా కూడా పుష్టి పొందుతుంది అంటే, పుష్కలంగా ఉంది అంటే ఈశ్వర ప్రసాదం చేత మాత్రమే. కానీ సర్వ సమృద్ధితో జగత్తు ఉన్నదంటే అది ఈశ్వర ప్రసాదం. అందుకే అటువంటి ఈశ్వర ప్రసాదం పొందాలంటే ఈశ్వర ప్రసాదం చేత బ్రహ్మదేవుడు తయారు చేసినటువంటి జ్ఞానాన్ని పాటించితే ఈశ్వర ప్రసాదానికి అర్హులవుతారు. అదే చెప్పండి. అది మానవులందరూ కోరుకోవాల్సిందేంటి? అటువంటి ఈశ్వరానుగ్రహాన్ని నిరంతరం ధ్యానించాలి. అటువంటి ప్రసాద దృష్టి భగవంతుడు మనమే ప్రసాదించాలి అంటే ధర్మాచరణ చేయాలి. ధర్మాచరణ చేసిన వాడికి ఈశ్వర ప్రసాదం లభిస్తుంది. ఇది ప్రధానంగా చెప్తున్నారు. అందుకే వర్ణాశ్రమ సమాచారాత్ ప్రసన్నే పరమేశ్వరే. ఎవరైతే శాస్త్ర చోదితమైన తమకు విద్యుక్తమైన ధర్మాన్ని పాటిస్తారో అప్పుడు ప్రసన్నుడైన పరమేశ్వరుడు సాక్షాత్ తద్విషయం జ్ఞానం అచిరాదేవ జాయతే. ఒక్క మాటలో మనకి సృష్టిక్రమం చెప్పడంతో పాటు ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే జ్ఞానం మోక్షం లభిస్తాయి. ఈశ్వరానుగ్రహం ఎవరైతే స్వధర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారో వారికే లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాడు. ఈ స్వధర్మాచరణ అనే శాస్త్రం సృష్టి యందు సృష్టితో పాటే ప్రారంభమైంది. అంతేగాని ఎవరో తర్వాత వాళ్ళు వచ్చి మంచి ఆలోచన చేసి 1 మార్నింగ్ తయారు చేసిన పుస్తకం కాదు అది. ఇక్కడ సృష్టితో పాటే ఏర్పడిన జ్ఞానం సృష్టికర్తకి పరమాత్మ ఇచ్చి తద్వారా సృష్టిని ప్రారంభింపజేశాడు. ప్రారంభింపక ముందే ఈ జ్ఞానం ఇచ్చాడు. అందుకే పరమాత్మ బ్రహ్మదేవుడిని కలిగించగానే బ్రహ్మదేవుడు కలిగించింది ఋషులని. ఋషులు ఆ జ్ఞానాన్ని బ్రహ్మ నుంచి పొందారు. ఆ తర్వాతే మనువులు, ప్రజాపతులు ఇత్యాదులందరూ ఏర్పడ్డారు. అంటే మనిషి నడవవలసిన విధానం ఏర్పడి మనిషి పుట్టాడు. కానీ మనిషి పుట్టి తయారు చేసాడు అన్నానికి లేదు. మనిషి పుట్టక ముందే మనిషి నడవలసిన విధానం ఏర్పాటు చేశాడు ఇక్కడ. అది గొప్ప విషయం అండి. ఇక్కడ అంటే వస్తువు తయారు చేసే ముందే మాన్యువల్ రెడీ చేసినట్లుగా అలా తయారు చేసి పెట్టేశాడు ఇక్కడ. ఇది ధర్మం యొక్క గొప్పతనం ప్రస్తావన చేశాడు. అది మానవుడు ఈశ్వర ప్రసాదం పొందాలి. ఎందుకంటే ఈశ్వర ప్రసాదం లేనిది జ్ఞానం రాదు. బ్రహ్మకే రాలేదు. అదే నేను ఎవరికి దండం పెడుతున్నాను అయ్యా అంటే సృష్టికర్తకు కూడా జ్ఞానం ఎవడిచ్చాడు వాడికి. ఎందుకు? నాకు బుద్ధికి ఆత్మబుద్ధిని ప్రకాశింపజేయాలి కదా అని మనం ఉపనిషత్తులను నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే శరణమహం ప్రపంచే అన్నారు ఇక్కడ. ఈశ్వర శరణాగతి ఎందుకంటే ఆయన ప్రసాదం కోసం. ఆయన ప్రసాదం దేనికోసం? జ్ఞానం కోసం. జ్ఞానం దేనికోసం? మోక్షం కోసం. కానీ శరణాగతి వేడాలన్న అర్హత ఆయన చెప్పిన ధర్మాన్ని నువ్వు పాటించాలి. ధర్మాన్ని పాటించినప్పుడు మన శరణాగతి ఎందుకండి? ధర్మం పాటించాను అనుగ్రహించాలి. చేస్తాడు. నేను పేపర్ చక్కగా రాశాను, మార్కులు అయ్యాను. కానీ ధర్మాచరణ చేశాను కనుక నాకు ఆయన ప్రసాదించి తీరాలి. కుదరదు. శరణాగతి ఉండాలి. ఎందుకంటే శాస్త్రం ఏ ధర్మం పాటిస్తే ఆయన అనుగ్రహం పొందుతుంది చెప్తున్నావో ఆ ధర్మాన్ని సంపూర్ణంగా పాటించగలిగే శక్తి మనకు లేదు. యథాశక్తే చెయ్యగలం. ఎంత చెయ్యగలమో అంత చెయ్యగలం. ఎంత చేశామో అంత కాదు. ఎంత చెయ్యగలిగితే అంత ధర్మాచరణ చేయాలి. కానీ అది సంపూర్ణంగా సరిపోలేదు. కానీ నువ్వు చెయ్యగలిగినంత ధర్మాచరణ చేసి పూర్ణ ధర్మాచరణ ఫలం కావాలంటే శరణాగతి ఉండాలి. ఇక్కడ ఈశ్వర శరణాగతి వల్ల నువ్వు చెయ్యగలిగినంత చేసిన దానికి పూర్ణత్వం ఆయన ఇస్తాడు. తద్వారా ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. లభించడం వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే ఏమిటి అంటే పరమాత్మ అంటే ఏమిటో మనస్సుకు తెలియడమే, బుద్ధికి తెలియడమే. అంతేగాని మనకు ఆయన అనుగ్రహం కలగగానే పరమాత్మ గురించి మంచి పుస్తకం చేతికిస్తాడని కాదు. జ్ఞానాన్ని మన బుద్ధికి ప్రసాదిస్తాడు ఆయన. అది కావలసిందండి. బుద్ధికి జ్ఞానం రావడమే మోక్షం. అంతేగాని దీని గురించి బోల్డ్ అంత ఉందండి ఎక్కడ మా లైబ్రరీలో లేదా హార్డ్ డిస్క్లో. లాభం లేదు. డిస్కుల్లో కాదు, ఇక్కడ ఉండాలి. అది ఈశ్వరుడు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడు? ఈ విధంగా నువ్వు ఉంటే. అందుకు ప్రసాదం వల్ల లభిస్తుంది. ఈ మాట
జగద్గురువులు తెలియజేశారు. పెద్దవాళ్ళందరూ ఇదే చేశారండి. స్వకర్మణ తమభ్యర్థి సిద్ధిం విందతి మానవ అని కృష్ణ పరమాత్మ గీతలో ఇదే చెప్పాడు. స్వకర్మని ఆయనకు అర్పణంగా చేస్తే సిద్ధిని పొందుతారు. సిద్ధి అంటే ప్రసాద సిద్ధి అని అర్థం, ఇక్కడ జ్ఞానం అని అర్థం. దానివల్ల మోక్షం పొందుతారు కృష్ణ పరమాత్మ వచనం. ఇదే మాటని అపరోక్షానుభూతి అనే గ్రంథంలో శంకర భగవత్పాలు వారు ప్రథమ శ్లోకంలోనే తెలియజేస్తారు. స్వవర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్, అది ప్రారంభం. తన యొక్క ధర్మముతో హరిని ఆ నారాయణ్ణి ఎవడు తృప్తిపరుస్తాడో వాడికి వివేక వైరాగ్యాలు చిత్తశుద్ధి ఏర్పడతాయి, వాడి జ్ఞానం పొందడానికి అర్హుడు అని ప్రారంభిస్తాడు. అంటే ఈ వాక్యం ఎక్కడి నుంచే వచ్చిన దానికి శాస్త్ర ప్రమాణ శంకరులకి ఇక్కడ లభించింది. ఇదే మాట మనకి నచలతి నిజ ధర్మతో యహ అని విష్ణు పురాణంలో ప్రహ్లాదులు చెప్తారండి. నచలతి నిజ ధర్మతో యహ, ఎవడు తన ధర్మము నుంచి చలించకుండా ఉంటాడో, అదేవిధంగా శత్రుమిత్రులు యందు సుఖదుఖాదులు యందు సమబుద్ధి కలిగి ఉంటాడో వాడు మాత్రమే విష్ణువుని గ్రహించడానికి అర్హుడు, వాడి యందు మాత్రమే విష్ణుడు ప్రసన్నుడవుతాడు అని విష్ణు పురాణంలో ప్రహ్లాదుడి వాక్యం. ఎందుకు ఇన్ని పురాణాలు ఉటంకించామంటే అన్ని చోట్ల సనాతన ధర్మం ఒకటే చెప్తుంది. ఇక్కడ నిజధర్మం అంటే స్వవర్ణాశ్రమ ధర్మము, వాటిని పాటించాలి. స్త్రీ ధర్మములు పురుష ధర్మములు వారి వారి యొక్క స్థితులను అనుసరించి శాస్త్రం ఏం చెప్పిందో వాటిని పాటించడం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది సుమా. ఎక్కడికక్కడ పరిపూర్ణమైన ఉపదేశం ఇచ్చారండి, ఇక్కడికి ఒక పరిపూర్ణత అయినది. ఇది చెప్పగానే ఒక్కసారి ఆనందపరసుడై బృహస్పతికి స్తోత్రం చేస్తున్నాడు. అంటే ఇంకా చాలని కాదు, ఇంకా వినాలని ఆనందంతో స్తోత్రం చేస్తున్నాడు. ఈ యోగఖండం జ్ఞానయోగ ఖండం ముగిసే లోపల ఎన్ని మార్లు బృహస్పతి కృత స్తోత్రాలు వస్తాయి. ఇవి మంత్రములు. బృహస్పతి బుద్ధ్యది దేవత కనుక బృహస్పతి చేసే స్తోత్రములన్నీ కూడా ఎవడు పారాయణ చేస్తాడో బుద్ధిశక్తి పెరుగుతుందని. అంటే వీటి తర్వాత ఫలశ్రుతులు కూడా చెప్తారు ఇక్కడ. అంటే లౌకిక విద్యల్లో గాని పరమార్థిక విద్యల్లో గాని ఉన్నతత్వం పొందాలి అంటే బృహస్పతి చేసిన ఈ స్తోత్రములు పారాయణ చేయడం చాలా విశేషమైన అంశం. ఎందుకంటే జ్ఞాన గ్రంథమైన ఇందులో బృహస్పతి చేసిన స్తోత్రములు చాలా అద్భుతమైనవి. ఆయన చేస్తున్న స్తోత్రాలు చదువుకుందాం, అవసరం బట్టి అక్కడక్కడ అర్థం చెప్పుకుందాం. నమో హరాయ దేవాయ త్రినేత్రాయ త్రిశూలిని తాపసాయ మహేశాయ తత్వజ్ఞాన ప్రదాయిని. ఇందులో భావం తెలుస్తున్నది కదా. నమో మౌంజాయ శుభ్రాయ నమ కారుణ్యమూర్తయే నమో దేవాది దేవాయ నమో వేదాంత వేదిని. ఇందులో పరమేశ్వరునికి నిర్గుణ స్వరూపము చెప్తాడు, అనుగ్రహ స్వరూపము చెప్తాడు, రూపము చెప్తాడు. అంటే ఆయన రూపము సగుణమైన రూపము, నిర్గుణమైన తత్వము, అదేవిధంగా ఆయన అనుగ్రహించే స్వరూపము మూడు తెలియజేస్తాడు. కారుణ్యమూర్తయే అనడం, తత్వజ్ఞాన ప్రదాయనే అన్నప్పుడు ఆయన అనుగ్రహించే స్వభావాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ దేవాది దేవాయ తాపసాయ మహేశాయ అన్నప్పుడు రూపరహితమైన తత్వం, అది శూలిని మౌంజాయ శుభ్రాయ అన్నప్పుడు సగుణ స్వరూపాన్ని కూడా చూపిస్తున్నారు. అంటే సగుణము నిర్గుణము అని అనుగ్రహించే విధానము మూడు కలబోసిన అత్యద్భుతమైన స్తోత్రం అండి.